ప్రభునందు ప్రేమైనటువంటి మా సహోదరులారా ఈ ఉదయకాల సమయమున యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభమవునుగాక. ఈ దినము కొరకై దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 14వ వచనం. నీవు పైవాడవుగా ఉందువు గాని క్రిందివాడవుగా ఉండవు. దేవాది దేవుడు అందరికంటే పైనున్నటువంటి వాడు. ఆకాశము మహాకాశములకు పైగా సభాపర్వతం మీద తన సింహాసనము కలిగి ఆ యొక్క ఇంద్రధనుస్సు ఆ సింహాసనము చుట్టూ ఆవరించి ఉండగా కోట్ల కొలది దేవదూతలు, పరిశుద్ధులు, 24 పెద్దలు, 4 జీవులు, మహాదూతలు అనబడిన వారు 6 రెక్కలు కలిగి 2 రెక్కలతో తమ ముఖం కప్పుకొని, 2 రెక్కలతో తమ పాదములను కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుచు సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక గాన ప్రతిగానములతో ఆరాధించబడుచున్నటువంటి అంతటి మహనీయుడైన దేవుని వాక్యములు ఇలా రాయబడినది. యెహోవా మహోన్నతుడైన దేవుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును అని. పొరుగులాంటి ఎన్నిక లేనటువంటి మనలను ఆయన దృష్టించి మనలను తనతో పాటు ఆ సింహాసనం మీద కూర్చొనబెట్ట నిమిత్తమై తానే పరలోకమును వీడి ఈ లోకములో మానవుడిగా సశరీరుడుగా జన్మించి జీవించి అనేకమైన అద్భుతములు ఆశ్చర్యకరములు జరిగించి చివరికి నీ కోసం నా కోసం సర్వలోక మానవాళి కోసం సిలువలో మరణించి తన ప్రాణము పెట్టి ఆయన పరిశుద్ధ రక్తమును మనందరి పాపముల కొరకై చెందించెను. మన పాపములు మనం ఒప్పుకునేడల యేసు ప్రభు నమ్మదైన వాడు నీతిమంతుడు గనక ఆయన మన పాపములంటిని క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రపరచెను. ఆ సింహాసనం మీద తాను మనలందరినీ తనతో పాటు కూర్చొని వల్లని ఆయన ఈ మాట చెప్పాను. జయించిన వారిని నా సింహాసనం మీద కూర్చొననిచ్చెదను. ఐశ్వర్యములోను, బలములోను, జ్ఞానములోను, పరాక్రమములోను తన బిడ్డలు పైవారుగా ఉండవలెనని ఆయన కోరుచున్నాడు. క్రిందివారుగా ఉండుట బుద్ధిహీనుల యొక్క పని. దేవుని వాక్యం ఇలా సెలవిచ్చుచున్నది. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు అని. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు, అనగా కింది భాగమునకు దిగిపోవుదురు. అక్కడ అగ్ని ఆరక, ఆత్మని పురుగు చావక, యుగముల తరబడి బాధ, వేదన, కేకలు, దాహమని అరుచుచు మానవులు అక్కడ వేదన పొందెదరు. అందుకొరకే తన యందు భయభక్తులుగా వారి నిమిత్తం ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పది. వారిని పైవారుగా తనతో పాటు ఉండు వారినిగా ఆయన చేసుకున్న వాడిగా ఉంటున్నాడు. ప్రియమైన స్నేహితుడా, సోదరి, ఇంకా యేసుప్రభునందు విశ్వాసం ఉంచలేదా? ఆయనను ఎరగకుండా జీవిస్తున్నావా? ఆయనను మరచి తిరుగుతున్నావా? నీవు పాతాళానికి సిద్ధంగా ఉన్నావా? నేడే బుద్ధి తెచ్చుకొని యేసుక్రీస్తు వారు అనుగ్రహించు పాపక్షమాపణను పొంది బుద్ధిమంతుడైతే క్రిందనున్న పాతాళము తప్పించుకోవలేనని పరమునకు పో జీవమార్గమునకు వెదకును. కనుక నీవు బుద్ధిమంతుడవై పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునక ఆయన వైపు, ఆయన రాజ్యం వైపు, ఆ తండ్రి వైపు, అక్కడున్న సింహాసనం వైపు, అక్కడున్న ధనము కొరకు, అక్కడున్నటువంటి మరి ఆ యొక్క పౌరత్వం కొరకు, అక్కడున్నటువంటి నీ కొరకు సిద్ధపరచబడే ఇంటి కొరకు నువ్వు ఎదురు చూడవలేనని ఆ ప్రభు పేరట నీకు మనవి చేస్తున్నాను. దేవుడి వాగ్దానం నెరవేర్చునుగాక. ఆమెన్.